ప్రతి ఊళ్ళో పోచమ్మ తల్లి ఎందుకుంటది? పోచమ్మ తల్లికి పోతురాజు ఏమవుతాడు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జానపదాల ప్రకారం పోచమ్మ తల్లి ఆదిశక్తి స్వరూపం. శివుని అంశతో పుట్టిన 7 అక్క చెల్లెలలో పోచమ్మ తల్లి ఒకరు. ఈ 7 అక్క చెల్లెల పేర్లు ప్రాంతాన్ని బట్టి మారతాయి. పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, మారెమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, బాలమ్మ తల్లి. వీళ్ళందరిలో పోచమ్మ తల్లి పెద్దది. పూర్వం అన్ని గ్రామాలలో అంటువ్యాధితో అల్లాడిపోతుంటే ఆ సమయంలో ప్రజలు ఈ శక్తి స్వరూపిణిని శరణు వేడతారు. అప్పుడు ఈ తల్లి ప్రజలు జబ్బుతో చనిపోతుంటే చూడలేక ఒక సొంత తల్లిలా ఆ వ్యాధులను తనపైకి తీసుకొని ప్రజలను రక్షించిందని నమ్ముతారు. వేప చెట్టు తన నివాసంగా చేసుకొని ఆ వేపాకుల గాలి ద్వారా, చేదు ద్వారా క్రిమి కీటకాలు, దుష్టశక్తులను గ్రామంలోకి రానియకుండా అడ్డుకుంటుంది. అందుకే ఈ తల్లిని చల్లని తల్లి అని కూడా అంటారు. 7 అక్క చెల్లెళ్లకు ఏకైక తమ్ముడు పోతురాజు. గ్రామ రక్షణలో అక్కకు తోడుగా పోతురాజు ఉంటాడు. అందుకే ప్రతి పోచమ్మ గుడి ముందు ఒక రాయిని పోతురాజుగా కొలుస్తారు. జాతర సమయంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తి కొరడాతో కొట్టుకుంటూ ఆడే ఆట అక్కను శాంతింపజేయడానికి చేసే ప్రయత్నంగా భావిస్తారు. తెలంగాణలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవంలో మొదటి నైవేద్యం పోచమ్మ తల్లికి సమర్పిస్తారు. కొత్త కుండలో వండిన అన్నం, బెల్లం, పెరుగు కలిపి అమ్మవారికి సమర్పించడం అంటే తల్లి ఆకలి బిడ్డ తీర్చినట్టుగా భావిస్తారు. ఈ అమ్మవారు ఊరు చివర ఉండి ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి.